ఓకే. అంటే మీరు జనరల్గా ఇప్పుడు మీరు ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్టీ రామారావు గారు అంటే ఒక ప్రజానాయకుడు, ఒక అభిమానం, ఆత్మాభిమానం విపరీతంగా ఉండిద్ది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్, ఒక గొప్ప నాయకుడు. మరి ఇప్పుడు నారా లోకేష్ని ప్రజలు ఎలా చూశారు? ప్రజల్ని మీరు ఎలా చూశారు? మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ప్రజలు ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక మనవడిగా అని భావించారు. ఎక్కడికి వెళ్ళినా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, ఆశీర్వదించారు, దీవించారు. వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. సో రేపు పార్టీ పరంగా పాలసీలు, ప్రభుత్వానికి ఇచ్చే పాలసీలు, సలహాలు, సూచనలు, అమలు చేయాల్సిన విషయాలపైన చాలా క్లారిటీతో మేము చేయగలుగుతాం. ఓకే. సో ముందర ఏంటంటే ఓకే ఇట్లా పాలసీ ఉంటే బాగుంటుందనే తెలుసు. ఇప్పుడు ఈ పాలసీల వల్ల జరగబోయే నష్టం కూడా నేను తెలుసుకున్నాను. జనరల్గా పాలసీ తయారు చేసినప్పుడు ఈ పాజిటివ్స్ కూడా ఉంటాయి, ఈ పాజిటివ్స్ ఉంటాయని పెడతాం. కానీ ఎవ్రీ పాలసీ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఆల్సో. ఈరోజు ఆ నెగిటివ్స్ కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. ఈ పాలసీ తీసుకొస్తే ఈ వర్గానికి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, ఈ కులానికి ఈ సమస్య రావచ్చు అని ముందు చూపు నాకు ఈరోజు ప్రజలు కల్పించారు. అంటే ముందు చూపు అంటున్నారు. జనరల్గా లోకేష్ గారు, అంటే మీరు చేసినటువంటి ఈ యువగళం పాదయాత్ర రాబోయేటువంటి 30 సంవత్సరాలు మీకు ఉపయోగపడేటువంటి పాదయాత్ర. 100% రాబోయే 30 సంవత్సరాలకి మీరు ఆ లీడర్షిప్ తోటి మీరు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండబోతున్నారు. అంటే 40 సంవత్సరాల రాజకీయాల్లో మీరు గమనించినటువంటి అంశాల్లో మీకు కాబోయేటువంటి విజన్ ఒకటి ఇప్పుడు అర్థమై ఉంటుంది. మీరు గతం వేరు, ఇప్పుడు వేరు, ఈ 220 రోజులు, రాబోయేటువంటి 40 సంవత్సరాలు వేరు. ఏంటి మీ విజన్ ఏంటి? ఏమనుకున్నారు? అన్ని రంగాల్లో ఆంధ్రలో నంబర్ 1 లో ఉండాలి. అన్ని రంగాలు. ఓకే. ఏ ఒక్క రంగంలో కూడా మనం వెనకబడాల్సిన అవసరం లేదు. ఓకే. ఈరోజు తెలివైన వాళ్ళు ఆంధ్రులు. అవును. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉంటారు, దాంట్లో ఆంధ్రులు కూడా ఉన్నారు. సో దానికి కారణం తెలుగుదేశం. ఓకే. మీరు ప్రపంచంలో ఐటీ కంపెనీకి వెళ్ళినా తెలుగు ఉంటారు. కొన్ని కంపెనీల్లో మీటింగే తెలుగులో జరుగుతుంది. ఇంగ్లీష్ కూడా మర్చిపోయారు, తెలుగులోనే మీటింగ్ జరిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు. సో తెలుగుకి కెపాసిటీ ఉంది, దాంట్లో ఆంధ్రులకి ఎంటర్ప్రైజింగ్ కెపాసిటీ ఉంది. అవును. సో మంచి పాలసీలు చూసి ఒక దారి చూపిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతాం. నేను చాలా మంది కలిసా, మన మైనింగ్ వాళ్ళు కలిసి. ఈ మైనింగ్ అంటే పెద్ద మైనింగ్ అది, చిన్న క్వారీ ఉన్న వాళ్ళు, ఒక సంవత్సరానికి ₹1 కోటి, 1.5 కోటి ఆదాయం వచ్చే మైన్ ఓనర్స్ కలిసి వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు తెల్ల కాగితం ఇస్తాం, మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలో మీరు స్పష్టంగా రాసివ్వండి. మీరు అడిగే కోరికలు చూసి కింద నేను ఒక నంబర్ రాస్తా, ఆ నంబరే ఎన్ని ఉద్యోగాలు. సో మీరు ఇన్ని కోరారు, ఒక్క విషయం పైన హెరాస్ చేస్తే అది మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, అది కూడా 6 నెలలకు ఒకసారి. సో సపోజ్ ఈ పరిశ్రమ ఆర్ ఈ సెక్టర్ నుంచి 5 లక్షల ఉద్యోగాలు రావాలనుకున్నాం, ఈ 6 నెలలు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాను, దానిపైన మిమ్మల్ని వెంటాడుతా హెరాస్ చేస్తాను. నేను ఒక పారిశ్రామికవేత్తను కలిసా, వైజాగ్ ఆయన అన్నాడు, సార్ నేను ఈ బిజినెస్ చేస్తాను. నేను మీ కెపాసిటీ 5 రెట్లు పెంచాలి, 5 సంవత్సరాలు. అటు కుదురుతాను, నీకేం కావాలో చెప్పాను, నీకు తెల్ల కాగితం ఇస్తాను, నీ కెపాసిటీ 5 times పెంచాలా, మీ కెపాసిటీ 5 times పెంచితే 20,000 మందికి ఉద్యోగాలు వస్తుంది. ఓకే, 20,000 మంది ఉద్యోగాలపైన నేను వెంటాడతా, నేను హింసిస్తా, నేను హెరాస్ చేస్తా, నీకు ఇన్సెంటివ్స్ ఏం కావాలో నన్ను అడగని చెప్పి స్టన్ అయ్యాడు. అది అంటే కమిట్మెంట్. ఓకే. నారా లోకేష్ గారి 40 సంవత్సరాలు, రాబోయేటువంటి 40 సంవత్సరాల్లో పెట్టుకున్నటువంటి టార్గెట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నెంబర్ 1. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. అది అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. నిరుద్యోగులు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు. పక్క రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండాలి తప్ప మనం ఇంకా పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది 40 సంవత్సరాలు కాదు, రాబోయే 10 సంవత్సరాల్లో చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఆ టార్గెట్ 100%. ఓకే.